మా బంజారా యొక్క మొదటి పండుగ అదేనండి సీట్లే పండుగ. సో టుడే అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇది మా ట్రెడిషనల్ డ్రెస్. సో ఇది వీరేనా అండ్ ఇది వచ్చేసి పులియగన్ను అండ్ దేవునికి సంబంధించిన నైవేద్యం. సో ఇది కూడా మొత్తం హ్యాండ్ మేడ్ మేము చేసినది. సో ట్రెడిషనల్ డ్రెస్ అన్నమాట సీట్లే పండుగ. సో గుగ్గిళ్ళు దేవునికి నైవేద్యం, కొబ్బరికాయ పూలు గుగ్గిళ్ళు. సో ఇవి దేవునికి అయితే సమర్పిస్తాము. సో ఇప్పుడైతే మేము ఇప్పుడు దేవుని దగ్గర అయితే వెళ్తాము ఫ్యామిలీతో సహా. సో ఈ గుగ్గిళ్ళు ఇవన్నీ ఇప్పుడు పెళ్లి కాని ఆడపిల్లలు అయితే ఎత్తుకోవాలన్నమాట. అందుకే మా పాప అయితే ఎత్తుకుంటుంది. తినొద్దు, ఈ దేవుని దగ్గర తీసుకెళ్ళాలి. సో ఇది మా వారి ట్రెడిషనల్ డ్రెస్. ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. ఎలా ఉంది మమ్మీ డాడీ డ్రెస్? పద, ఇగో ఇది నువ్వే ఎత్తుకోవాలి. మా పాప అయితే తెగ రెడీ అయిపోతుంది గాయ్స్. అండ్ ఇక్కడ వచ్చేసి మా వారు అయితే వీరోను మా వారు వేసుకున్నాడు. సో లుక్ అయితే చూసేయండి. సో ఒక లుక్ ఇచ్చేయండి ఇటు. సో సూపర్ ఉంది లుక్ మాత్రం. ట్రెడిషనల్ లుక్ ఎప్పుడైనా ట్రెడిషనల్ గానే ఉంటది అన్నమాట. సో మా పాప ఎంత క్యూట్ గా ఉందో. మా చిట్టి తల్లి అయితే ఈ రోజు ఫుల్ క్యూట్ గా కనిపిస్తుంది. అండ్ ఆమె నడుము మొత్తం అయితే కనిపిస్తుంది అన్నమాట. గిరగిర గిరగింగిరా ఇరే అంటూ తిరిగేస్తుంది. లంగావుని వేసుకుంది అన్నమాట. సో మా వారు ఇంకా రెడీ అవుతూనే ఉన్నాడు. సో మేమైతే రెడీ అయి కూర్చున్నాం అందరి కోసం. పద యా దగ్గర పద, యా పిలుస్తుంది. ఏమైంది? దేవునికి నైవేద్యం అయితే తీసుకెళ్తున్నాం. అదేనండి గుగ్గిళ్ళు, పూలు, పళ్ళు. సో ఇలా అయితే దేవునికి అయితే సమర్పించడానికి మేమైతే బయలుదేరుతున్నామండి. సో అక్కడ కొంతమంది అయితే వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇది మా పాప అయితే ఎత్తుకోవాలి, కానీ ఆమె అస్సలు ఎత్తుకుంటలేదన్నమాట. అందుకే నేను తీసుకున్నాను ఇక నైవేద్యము. సో మేమైతే ఇక బయలుదేరుతున్నాం అన్నమాట. సో అక్కడైతే కొందరైతే నిలబడ్డారు. సో అందరు కలిసి పాడుతూ అయితే మేము వెళ్తాం అన్నమాట. సో అందరు సాంగ్స్ పాడుతూ డాన్స్ చేస్తూ వెళ్తూ ఉంటాం. राजेश उधर राकेश उधर फोन करे तो भला उधर राकेश वाले भला तो रेडी सब ఇలా ఆటలతో పాటలతో మా యొక్క సంప్రదాయాలతో ఆడుతూ పాడుతూ దేవుని యొక్క నైవేద్యాన్ని అందరం కలిసికట్టుగా ఐకమత్యంతో ఈ పూజ అయితే జరుపుకుంటాము. ఈ శీతలా భవాని పూజ ఏ మాసంలో జరుపుకుంటాము, ఎందుకు జరుపుకుంటాము, అసలు దీని చరిత్ర ఏంటి అనేది సింపుల్ గా క్విక్ గా అయితే చెప్పేస్తామండి. సో మేము ఎక్కడున్నా సరే మా సంప్రదాయాన్ని మర్చిపోకుండా ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటాము. అసలు ఈ శీతలా భవాని పూజ ఆషాఢ మాసంలో మంగళవారం రోజు పెద్ద పూసల నాడైతే జరుపుకుంటాము. సో ఇలా ఈ ఏడుగురి అమ్మవారిని అయితే మేము పూజించుకుంటాము. సో ఏడుగురి అమ్మవారి
అమ్మవార్లు పేర్లు అంటే శీతలా భవాని, హింగ్లా భవాని, మసూరి భవాని, జ్వలంగర్ భవాని, మేరమ్మ భవాని, తుల్జ భవాని, కెంకల భవాని అంటూ ఈ 7గురి అమ్మవారిని మా ఊరి పొలిమీర మీద ప్రతిష్ఠించుకొని మా ఊరి యొక్క నాయకుని చేతుల మీదుగా మేము ఈ అమ్మవారిని అయితే పూజించుకుంటాము. సో వర్షం బాగా పడాలి, పశువులు ఆరోగ్యంగా ఉండాలి, అలాగే ఎలాంటి మహమ్మారి అంటూ వ్యాధికి ప్రజలు గురి కాకుండా ఉండడానికి మేము ఈ పూజ అయితే జరుపుకుంటామండి. సో ప్రతి సంవత్సరము అయితే మా సంప్రదాయాన్ని మర్చిపోకుండా మేము ప్రతి సంవత్సరము చేసుకుంటాము. సో రేపటి తరానికి, రేపటి పౌరులకు కూడా మన యొక్క సంప్రదాయాన్ని అందరికీ తెలియజేయాలి. అలాగే అందరికీ తెలియాలని మా యొక్క సంప్రదాయాన్ని మేము మర్చిపోకుండా అందరం కలిసికట్టుగా అయితే చేసుకుంటామండి. సో ఇక్కడ వచ్చేసి మేము ఈ శీతల భవాని పూజ అయితే ప్రతి సంవత్సరము చేసుకుంటాము. అండ్ మా కాలనీ వాళ్ళు కలిసి అందరం ఇక్కడైతే చేసుకున్నాము. అండ్ ఇలాగే అందరికీ ఆరోగ్యంగా ఉండడానికి మేము ఈ పండుగ అయితే అంగరంగ వైభవంగా ఈ శీతల భవాని పూజనైతే ప్రతి సంవత్సరం చేసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ మా కాలనీ వాసులం అందరం కలిసి ఉంటే ఎంత హ్యాపీగా, ఎంత కలకలలాడుతుంది. మా యొక్క కాలనీ యొక్క నాయకుడు ఈ పూజను తన చేతుల మీదుగా అయితే జరుపుతామండి. సో మా యొక్క ఈ పూజారి ఉపవాసం ఉండి పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉపవాసం అనేది విడిచిపెట్టిన తర్వాత పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాము. సో ఇలా అందరం దేవుణ్ణి నైవేద్యం సమర్పించిన తర్వాత ఇలా అయితే అందరం కూర్చున్నాము. సో తర్వాత మళ్ళీ ఆడుతూ పాడుతూ ఇంటికైతే వెళ్ళేస్తాం అన్నమాట. और वीडियो काट रहा सर टीवी वालों थम मध्य में थमाड़ो मत పూజ అయితే కంప్లీట్ అయిపోయింది గాయస్. మళ్ళీ ఇంటికి అయితే వచ్చేసినాం. సో ఇంటికి రాగానే వెంటనే ఫాస్ట్ గా అయితే వంట రూమ్ కి అయితే వచ్చేసాను. అప్పుడప్పుడు అనిపిస్తుంది వంటలక్క అయిపోతానేమోనని. సో ఈ మధ్యలో అన్ని బరువు బాధ్యతలు అందరూ నాకైతే ఎక్కువ ఇచ్చేసారన్నమాట. సో ఇక్కడైతే కుకింగ్ సెక్షన్ లో అయితే కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. సో ఇంత మంచిగా రెడీ అయినా కదా సరే కుకింగ్ అయితే తప్పదు కదా, ఖచ్చితంగా వంట అయితే చేయాలన్నమాట. సో కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది, జొన్న రొట్టె కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ వేడిగా బగారా రైస్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను.
చేశాను. సో పూజ అయితే మంచిగా అయిపోయింది, ఫుల్ ఎంజాయ్ అయితే చేసినాం అన్నమాట. సో సక్సెస్ఫుల్ గా పూజ కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే వచ్చేసినాం. సో మా అత్త కూడా హెల్ప్ చేస్తుంది. సో చిన్న చిన్న థింగ్స్ అంటే వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసి ఇస్తుంది అన్నమాట. సో ఇక్కడ వేడి వేడిగా రైస్ తిందామని నేనైతే ప్రిపేర్ చేయలే. సో ఇంటికి వచ్చిన తర్వాత ఇలా రైస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా గైస్. సో మీకు వీడియో ఎలా అనిపించింది? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.